ఉపాధితో చేసుకునే కార్యక్రమాన్ని మన రంగాకృష్ణ గారు కూడా రమేష్ కి ఈ అగరవత్తలు చేసేది ఒకటి, తర్వాత కర్పూరం తయారు చేసే మిషన్ 2 కూడా ఇప్పించడం జరిగింది. దాదాపు 4 లక్షల రూపాయలు పడ్డాయని చెప్పేసి లోన్ ద్వారా ఇవ్వడం జరిగింది. 90% ఇంట్రెస్ట్ పడుతుంది. ఇక్కడ ఉపాధి కలగాలంటే ఎక్కడికి పోయినా ఇబ్బంది ఇప్పుడుండే పరిస్థితులు. ఇండస్ట్రీ ఏదన్నా స్వతహాగా స్వయం కృషితో ఇవన్నీ కూడా చేసి, ఎందుకంటే ఉదింగడ్లు రోజు అంటించేవే, ప్రతి వారికి అవసరమే ఉదింగడ్డలు. కర్పూరం అంతే. మంచి ఐడియాతో ఈ కార్యక్రమాన్ని కూడా స్వామి ద్వారా లోన్ ఇప్పించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రమేష్ బాగా విలేజ్ ఇండస్ట్రీ కింద విలేజ్ ఇండస్ట్రీ కింద ఇష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా సంతోషమే. ఎందుకంటే ఉద్యోగాలు రావాలన్నా రావు. ఇప్పుడుండే పరిస్థితుల్లో గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మనం కూడా 10 రూపాయలు బ్యాంక్ లోన్ కట్టుకుంటూ ఇంటి ఖర్చులు కూడా వెళ్ళిపోతాయి. ఇది అనేది క్వాలిటీ బాగుండాలి. ముఖ్యంగా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మామూలుగా చేసే అగరబత్తీలు ఉంటాయి, చూస్తూ ఉంటాం మేమంతా కూడా. బాగా స్మెల్ వచ్చినాయంటే అంటే బాగా ఇంట్లో పెట్టినా అది అయిపోయే వరకు స్మెల్ రావాలి. ఎందుకంటే మొదట కొంచెం వస్తుంది, తర్వాత ఇంకా రాదు, పొగ వస్తూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా మంచి క్వాలిటీ తయారు చేస్తే మా లాంటి వాళ్ళు అందరూ కూడా తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకే నేను కూడా చెప్తా ఉన్నాను, చాలా మంది 10 మందికి ఉపాధి కల్పిస్తూ చేస్తారు. కాబట్టి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి నేను తెలియజేస్తాను. అగరబత్తి మరియు కర్పూరం మిషనరీని ఉపాధి కింద ఇవ్వడం జరిగింది. దీనివల్ల సొంతంగా తయారు చేసి తద్వారా 10 మందికి డైరెక్ట్గా, 15 మందికి ఇండైరెక్ట్గా, అంటే మార్కెటింగ్ అవన్నీ చేస్తారు కాబట్టి 15 మంది ఇండైరెక్ట్గా, ఒక మిషన్కు 10 మంది ఉపాధి వస్తుంది. ఇది ఇంప్రూవ్ అయ్యిందంటే 5 మిషన్లు పెడితే దాదాపుగా 100 మంది ఉపాధి అవుతుంది దీంట్లో. సో ట్రయల్ కింద ఒకటి పెట్టి మార్కెటింగ్ ఎట్లా చూసుకొని మూవ్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. దీంట్లో మార్కెటింగ్ 2 రకాలు. ఒకటి రా తయారు చేసి ఆ ఉదింకంటే ప్యాకింగ్ లేకుండా సంచుల్లో వేసి తూకాలు లెక్కగా బెంగళూరుకు, మైసూరుకు చాలా చోట పంపిస్తే వాళ్ళు రేట్ ఫిక్స్ చేసి ఇస్తారు గ్రేడ్ మీద. ఆ విధంగా ఒకటి. రెండవది వీళ్ళే ప్యాకింగ్ చేసి కలరింగ్ చేసి దానికి సెండ్ చేయడం, ముందు తీసుకురావడంలో మా సాయి ప్రసాద్ రెడ్డి